తరతరాలుగా యుగ యుగాలుగా నాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ మాట అనే హక్కు టీమిండియాలో సంజు శాంసన్ కు మాత్రమే ఉంది. తను పేటెంట్ రైట్స్ తీసుకోవచ్చు ఈ డైలాగ్ పైన. నిజమే కదా మరి. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు డెబ్యూ చేశాడు. చూసామంటే సరిగ్గా 100 మ్యాచ్లు కూడా ఆడలేదు. ఒక సిరీస్ లో ఛాన్స్ వస్తుంది, ఇంకొక సిరీస్ లో ఛాన్స్ ఉండదు. లాస్ట్ వన్డే సంజు శాంసన్ ఆడినప్పుడు సెంచరీతో చెలరేగిపోయాడు. తీరా చూసాము అంటే ఇండియా వర్సెస్ శ్రీలంక కోసం రిలీజ్ చేసిన వన్డే స్క్వాడ్ లో సంజు శాంసన్ లేడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సంజు శాంసన్ ఆ వన్డేలో సెంచరీ చేశాక ఇక ఏ వన్డే మ్యాచ్ ఆడలేదు. దాని ప్రకారం చూసుకున్నాము అంటే తను ఫామ్ లో ఉన్నట్టే. ఇక ఆ తర్వాత ఆడిన ఐపీఎల్ లో దొరగొట్టాడు. రీసెంట్ గా ఆడిన జింబాబ్వే సిరీస్ లో తనకు వచ్చిన అవకాశాల్లో తను అద్భుతంగానే పర్ఫామ్ చేశాడు. మరి వన్డే సిరీస్ లో ఎందుకు లేడు? కేవలం 2 కారణాల వల్ల లేడు. మొదటి కారణం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. అదేంటి అంటే కాంపిటీషన్ అంటూ ఉంటాం. ఎందుకంటే టీంలోకి ఇప్పుడు రిషబ్ పంత్ వచ్చాడు, కేఎల్ రాహుల్ వచ్చాడు. ఆబ్వియస్లీ రిషబ్ పంత్ స్క్వాడ్ కు దగ్గరలో ఉన్నాడు అంటే టీంలో చోటు గ్యారంటీ. అదృష్టం అలా ఉంది మరి రిషబ్ పంత్ది. ఏం చేస్తాం చెప్పండి. ఇక కేఎల్ రాహుల్ T20లో కొంచెం అటు ఇటుగా పర్ఫామ్ చేసిన ఇండియా తరపున కేఎల్ రాహుల్ వన్డేల్లో నంబర్ 4, నంబర్ 5 స్థానంలో అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే సంజు శాంసన్ కున్న ఇంకొక పెద్ద వీక్నెస్ ఏంటి అంటే స్పిన్ ని కొంచెం ఆడడంలో ఇబ్బంది పడతాడు. ఈ విషయం కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఐపీఎల్ తను హిట్టింగ్ చేయడం చూస్తూ ఉంటారు. బట్ కొంతమంది స్పెసిఫిక్ స్పిన్నర్స్ కు సంజు శాంసన్ బాగా ఇబ్బంది పడతాడు. ఇవి తన స్టాట్స్ చూసాము అంటే అందరికి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు వన్డే సిరీస్ మనం శ్రీలంకతో ఆడబోతున్నాం. అది కూడా శ్రీలంకలో ప్రేమదాస్ స్టేడియంలో. సో ఆ స్టేడియం టోటల్ గా కూడా స్పిన్ కి అనుకూలించే పిచ్. మరీ ముఖ్యంగా లెగ్ స్పిన్నర్స్ ఈ పిచ్ పైన అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అదే లెగ్ స్పిన్నర్స్ విషయంలో సంజు శాంసన్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. మీకు ఇంకొక స్టాట్ చెప్పాను అంటే ఆశ్చర్యపోతారు. వనిందు హసరంగా శ్రీలంక స్పిన్నర్ సంజు శాంసన్ ని 14 మ్యాచెస్ లో 8 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఇలాంటి కొన్ని కారణాలు అన్ని చూసుకొని సంజు శాంసన్ ని గౌతమ్ గంభీర్ పక్కన పెట్టాడు. అయితే నన్ను అడిగితే సంజు శాంసన్ ఇప్పుడు T20 క్రికెట్ మీద ఫోకస్ చేయడం బెస్ట్. ఎందుకంటే చెప్పాను కదా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ దాటుకొని టీంలోకి రావడం చాలా కష్టం. బట్ అదే T20కి వచ్చాము అనుకోండి, కేవలం రిషబ్ పంత్ దగ్గర నుంచే ఎక్కువ పోటీ ఉంటుంది సంజు శాంసన్ కు. సో ఇదనమాట సంజు శాంసన్ పరిస్థితి టీమిండియాలో. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.